హాయ్ హలో అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 64. ఆమె చేతుల సున్నితమైన స్పర్శ తగలగానే సిద్ధార్థ్ ఎంతో హాయిగా కళ్ళు మూసుకున్నాడు. జాన్, నీ స్పర్శ నాకు ఎంత ప్రశాంతత ఇస్తుందో నీకేం తెలుసు. ఇది మనసుకు ఏదో తెలియని ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ క్షణం ఎంతో హాయిగా ఉంది. అతను కళ్ళు మూసుకుని తనని ఆస్వాదిస్తూ నిశ్శబ్దంగా పడుకున్నాడు. జాన్వి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎవరైనా పొరపాటున ఇక్కడికి వస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచన ఆమెను మరింత ఇబ్బంది పెట్టింది. జాన్, బిఏ స్ట్రాంగ్. ఎంత డెలికేట్ గా ఉన్నావు, కాస్త గట్టిగా నొక్కు, సిద్ధార్థ్ కళ్ళు మూసుకుని అన్నాడు. ఆ మాటతో ఇక జాన్వికి కోపం వచ్చింది. నేనేమైనా మసాజ్ చేసే మనిషినా? ఆ రోజు ఆఫీస్లో కూడా నాతో మసాజ్ చేయించుకున్నాడు, ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే పని అని మనసులోనే చిరాకు పడింది జాన్వి. ఇక అంతే కోపంగా అతని వీపుపై కాస్త గట్టిగా చేతులు రుద్దడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఆమెకి ఏదో విషయం ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆమె చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏంటి, ఇప్పుడు కూడా ఇతను నన్ను జాన్ అన్నాడా? ఆ ఒక్క ఆలోచనతో జాన్వి శరీరం అంతా ఒక్కసారిగా ఆనంద పలలు పరిగెత్తినట్టయ్యాయి. సార్, మీరు నన్ను జాన్ అని పిలిచారా అని ఆమె తడబడుతూ అడిగింది. ఈ మధ్య నీ పేరు పదే పదే పిలవాల్సి వస్తుంది కదా, అందుకే షార్ట్ ఫామ్ చేశాను. డూ యూ హ్యాపీ? ఎనీ ప్రాబ్లం అంటూ సిద్ధార్థ్ పెదవుల చివర చిరునవ్వుతో అడిగాడు. కానీ అతని ముఖం జాన్వికి ఏమీ కనిపించలేదు. కేవలం పిలవడానికి ఈజీగా ఉండాలని మాత్రమే ఇలా పిలుస్తున్నాడా? ఆ ఆలోచన ఆమె మనసును లోపలే కాస్త నిరాశకు గురి చేసింది. ఓకే, ఎనఫ్ నవ్ అని సిద్ధార్థ్ అన్నాడు. జాన్వి వెంటనే మళ్ళీ మసాజ్ చేయటం ఆపేసి మంచం మీద నుంచి లేచి నిలబడింది. సిద్ధార్థ్ కూడా లేచి మళ్ళీ తన వైపుకు చూస్తున్నాడు. ఇక నేను వెళ్ళనా అని జాన్వి మెల్లగా అడిగింది. ఎస్ అని అతను చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చాడు. హిట్లర్ కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పలేడా నాకు అని మనసులోనే జాన్వి విసుక్కుంటూ నిరాశగా గది నుంచి బయటకు వచ్చింది. బయటికి రాగానే ఎదురుగా కాసేపటి క్రితం కనిపించిన కావేరి వస్తువు కనిపించింది. ఆమె చేతిలో ఓ ట్రే ఉంది. ముఖంలో మాత్రం ఏదో ప్రత్యేకమైన ఆనందం మెరిసిపోతుంది. వాళ్ళు ఒకరినొకరు దాటుకుంటూ వెళ్తూ ఉండగా జాన్వి సహజంగానే ఆమె ట్రేలోకి చూసింది. అందులో కాఫీ ఉంది. ఏయ్, కావేరి కదా? జాన్వి వెంటనే ఆమెని పిలిచింది. కావేరి అక్కడికక్కడే ఆగిపోయింది. అవును, నేను కావేరిని. మీరు రీచా ఫ్రెండ్ కదా అని కావేరి అడిగింది. అవును. నువ్వు సిద్ధార్థ్ సార్కి కాఫీ తీసుకెళ్తున్నావా అని జాన్వి అడిగింది. అవునక్క అంటూ అక్క అనే పదాన్ని కాస్త ప్రత్యేకంగానే పలికింది కావేరి. ఆ పిలుపు జాన్వికి ఎందుకో కాస్త వింతగానే అనిపించింది. కావేరి నుంచి ఆయనకి కాఫీ ఇష్టం ఉండదు నువ్వు అని జాన్వి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగాని కావేరి ఆమె మాటను మధ్యలోనే ఆపేసింది. నేను కాఫీ చాలా బాగా చేస్తానక్క. ఇక ఐఎమ్ డామ్ షూర్ ఆయనకు చాలా నచ్చుతుంది. మీరే చూడండి అంటూ ఎంతో నమ్మకంతో చెప్పింది. ఆ తర్వాత చిరునవ్వుతో సిద్ధార్థ్ గది వైపుకు నడిచింది. ఎందుకో తెలియదు, కావేరి చూపించిన ఆ ఆత్మవిశ్వాసం జాన్వికి అసలు ఏమాత్రం నచ్చలేదు. ఆమె ఎక్కడే ఓ మూలకు వెళ్లి నిలబడింది. కొద్దిసేపటి తర్వాత కావేరి గది నుంచి బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఆనందం మరింత క్లియర్ గా కనిపిస్తుంది. ఇక జాన్వికి ఒక్కసారిగా ఆశ్చర్యం అనిపించింది. సిద్ధార్థ్ నిజంగానే కాఫీ తాగాడా? అది కూడా ఆమె చేత్తో చేసిన కాఫీనా? ఆ ఆలోచనతోనే జాన్వి మనసులో ఏదో తెలియని బాధ కలిగింది. కానీ ఎందుకు బాధగా అనిపిస్తుందో మాత్రం ఆమెకి అర్థం కాలేదు. అతను ఎవరి చేతి కాఫీ తాగితే నాకెందుకులే అని తనను తానే ప్రశ్నించుకుంది. కానీ మనసు మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. జాన్వి మౌనంగా అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. జాను, ఓ కాలేజ్ అమ్మాయి గురించి నువ్వు ఇంత చెడుగా ఆలోచిస్తున్నావా? అసలు ఆమెకి నీకు ఎలాంటి సంబంధం లేదు. అయినా ఆమె చేసిన కాఫీని సిద్ధార్థ్ తాగాడని ఆమె మీద నీకు కోపం వస్తుందా? ఛ, ఎంత క్రూరంగా మారిపోతున్నావే జాన్వి అని జాన్విని తనను తానే మందలించుకుంటూ హాల్ నుంచి లోపల వైపుకు నడుస్తుంది. అంతలో ఆమె దృష్టి పక్క వైపుకు మళ్ళింది. అక్కడి నుంచి వంటగదిలో సగ భాగం కనిపిస్తుంది. ఆ భాగంలోని గ్యాస్ స్టవ్ తో పాటు మట్టితో చేసిన పొయ్యి కూడా ఉంది. దానిపైన పొగ బయటకు వెళ్లేందుకు ఒక చిమ్మి ఏర్పాటు చేసింది. అది జాన్వికి చాలా అంటే చాలా కొత్తగానే అనిపించింది. ఇలాంటి పొయ్యిని ఆమె ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఆసక్తితో ఆమె వంటగది వైపుకు నడిచింది. ఏంటా అని కాస్త ముందుకు వెళ్ళగానే మొత్తం వంటగది ఆమె కళ్ళ ముందు కనిపించింది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది కిచెన్ అంతా.
ఒకవైపు రకరకాల పాత్రల కోసం ప్రత్యేకమైన అల్మారాలు, మరొక వైపు ఫ్రిడ్జ్, మధ్యలో పెద్ద కిచెన్ కౌంటర్ అన్నీ ఉన్నాయి. అక్కడే కాసేపటి క్రితం కనిపించిన నర్మద అమ్మమ్మ, ఆమెతో పాటు సగ అనే పని మనిషి కూడా కనిపించారు. కానీ అక్కడ మరో అమ్మాయి కూడా ఉంది. ఆమె జాన్వీకి వెనక వైపుకు తిరిగి ఏదో పని చేసుకుంటూ కూర్చుంది. జాన్వి, నువ్వేనా? నర్మద అమ్మమ్మ చూపు ఆమెపై పడగానే అడిగారు. జాన్వి ఒక్కసారిగా ఆలోచన నుంచి బయటకు వచ్చి ఉలిక్కి పడింది. ఆ, అవునమ్మమ్మ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. రా రా లోపలికి. మా పేదవాళ్ళ వంటగదిని చూడు అంటూ అమ్మమ్మ ఆప్యాయంగా పిలిచారు. జాన్వి లోపలికి వెళ్ళింది. ఇక్కడ కూర్చో అంటూ అమ్మమ్మ ఒక చిన్న పీటను కూర్చోవడానికి ఇచ్చారు. వద్దమ్మమ్మ, నేను కిందనే కూర్చుంటాను అంటూ జాన్వి అక్కడే నేలపై కూర్చుంది. అరే గంగా, చూస్తున్నావా? ఈమె జాన్వి, రీచా ఫ్రెండ్ అంటూ అమ్మమ్మ మరో అమ్మాయిని పిలిచారు. జాన్వి ఇప్పుడు ఆమె వైపుకు చూసింది. ఆమె ఉల్లిపాయలు కోస్తుంది. ఆమె ముఖం జాన్వికి ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. దాంతో జాన్వి కాస్త నిశ్చింతంగా ఆమెను పరిశీలించింది. ఆమె వయసు కూడా దాదాపు అమ్మమ్మ వయసే అనిపించింది. కానీ ఆమె కళ్ళు మాత్రం ఎర్రగా కనిపిస్తున్నాయి. బహుశా ఉల్లిపాయలు కోయటం వల్ల కావచ్చు. ఆమె ఒక్కసారి జాన్వి వైపుకు చూసింది. ఆ చూపులో ఎలాంటి భావం లేదు, మరేమీ లేదు. వెంటనే మళ్ళీ తలదించుకుని ఉల్లిపాయలు కోయటం మొదలుపెట్టింది. ఆమె అంత నిర్లిప్తంగా స్పందించడం జాన్వికి ఎందుకో కాస్త వింతగానే అనిపించింది. నీకేమైనా కావాలమ్మా అని నర్మద అమ్మమ్మ ప్రేమగా అడిగారు జాన్విని. లేదమ్మమ్మ, లేదు, ఏమీ వద్దు, నేను వెళ్తాను. వంటగది చూడాలని వచ్చాను అంతే అంటూ జాన్వి నవ్వుతూ లేచి బయటకు వచ్చింది. బయటికి రాగానే రీచా ఎదురుగానే వస్తుంది. జాను, నిన్ను ఎంత వెతుకానో తెలుసా ఇల్లంతా? పద త్వరగా, నీకొకటి చూపించాలి అంటూ రీచా ఆమె చేతిని పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. అరే అవును, నెమ్మదిగా లాగు, నేను పడిపోతాను కదా అంటూ జాన్వి చెప్పినా సరే రీచా ఏమాత్రం వినకుండా ఆమెను హాల్లోకి తీసుకొచ్చింది. అక్కడ రాహుల్ ఓ ఆల్బం పట్టుకుని కూర్చొని ఉన్నాడు. రీచా అక్కడికి రాగానే అతని చేతిలోని ఆల్బమ్ లాక్కుంది. ఆ తర్వాత జాన్విని తన పక్కనే కూర్చోబెట్టి ఆల్బమ్ తన ఒడిలో పెట్టుకుంది. ఇదిగో, ఇది చూడాలి నువ్వు అంటూ అంటూ రీచా ఆల్బమ్ తెరవడానికి రెడీ అయింది. జాను, ఇది చూడు, ఇది సిద్ధార్థ చిన్నప్పటి ఆల్బమ్. ఇప్పుడు నువ్వే చెప్పు, చిన్నప్పుడు ఇతను అమ్మాయిలా కనిపించేవాడా లేదా అంటూ రీచా ఆల్బంలోని ఒక ఫోటో వైపుకు వేలు చూపించింది. జాన్వి రాహుల్ వైపుకు చూసింది. పాపం రాహుల్కి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా తల కూక్కుంటూ కూర్చున్నాడు. అవును, అమ్మాయిలానే కనిపిస్తున్నాడు అంటూ జాన్వి నవ్వు ఆపుకుంటూ చెప్పింది. అంతే. రాహుల్ చిరాగ్గా ఆ ఇద్దరి వైపుకు చూశాడు. చూసావా, నేను ముందే చెప్పాను కదా నువ్వు అమ్మాయిలా కనిపించేవాడు అని. ఇదిగో, జానుకు కూడా అలాగే అనిపించింది అంటూ రీచా చప్పట్లు కొడుతూ నవ్వింది. జాన్వి మాత్రం మళ్ళీ ఆ ఫోటోను ఆసక్తిగా చూస్తూ ఉండిపోయింది. రాహుల్ పక్కన 4-5 ఏళ్ల వయసున్న ఒక చిన్న పిల్లాడు నిలబడి ఉన్నాడు. ఈ క్యూట్ బాబు ఎవరు అంటూ జాన్వి ఆ ఫోటోలోని చిన్నారిని చూపిస్తూ అడిగింది. అతను సిద్ధార్థ్ అని రాహుల్ చెప్పాడు. జాన్వి ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే మళ్ళీ ఆ ఫోటో వైపుకు చూసింది. అయ్యో, ఎంత క్యూట్ గా ఉన్నాడో! క్యూట్నెస్ కి హద్దే లేదా? ఈ బాబుని చూస్తూ ఉంటే ఇక ముద్దు పెట్టాలి అనిపిస్తుంది అని అనుకుంటూ జాన్వి తనలో తానే మురిసిపోయింది. ఆమె పెదవులపై తెలియకుండానే చిరునవ్వు మెరిసింది. వావ్, సిద్ధార్థ్ ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా! రీచా గొంతు వినిపించగానే జాన్వి ఒక్కసారిగా తేరుకుని ఫోటో నుంచి చూపును పక్కకు తిప్పింది. అతను క్యూట్, మరి నేను అమ్మాయిలా కనిపించానంట. నాట్ ఫేర్ రీచా అంటూ రాహుల్ కోపంగా అన్నాడు. రీచా వెంటనే అతనికి నాలుక చూపించి మళ్ళీ ఆల్బంలోని మరో పేజీ తిప్పింది. అక్కడ ఒక పెద్ద కుటుంబం మొత్తం కలిసి దిగిన ఫోటో కనిపించింది. రాహుల్, ఇందులో ఎవరెవరో చెప్పు అంటూ రీచా ఆల్బంను తనకు రాహుల్కి మధ్యలో పట్టుకుంది. జాన్వి కూడా కాస్త రీచాకు దగ్గరగా జరిగి ఆ ఫోటోను చూసింది. ఇదిగో వీళ్ళు పెద్దమ్మమ్మ, పెద్ద తాతయ్య, అంటే మా నాన్నగారి తల్లి తండ్రులు. ఇక ఈమె చిన్నమ్మమ్మ అంటూ రాహుల్ ఫోటోలో ఒక్కొక్కరిని చూపిస్తూ పరిచయం చేస్తున్నాడు. జాన్వి వెంటనే చిన్నమ్మమ్మగా చూపించిన ఆ మహిళను నిశ్చింతంగా చూసింది. ఆమెను చూడగానే జాన్వి కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది. ఈమె ఆమె మరెవరో కాదు, కాసేపటి క్రితం వంటగదిలో చూసిన గంగమ్మే. అయితే ఫోటోలో ఆమె కాస్త చిన్న వయసులో ఉంది. ఇక్కడ ఇంకా ఉమ్మడి కుటుంబమేనా? రీచా కాస్త ఆసక్తిగా అడిగింది. అవును, చిన్న తాతయ్య చనిపోయారు, అమ్మమ్మ మాత్రం ఇక్కడే ఉంటుంది. ఇదిగో సిద్ధార్థ్, ఇది నేను.
వీళ్ళు మా అమ్మ నాన్నలు. ఇక ఈమె అంటూ రాహుల్ చెప్పబోతూ ఉండగానే బయట నుంచి తాతయ్య పిలిచిన గొంతు వినిపించింది. మీరు ఆల్బమ్ చూడండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ రాహుల్ వెంటనే ఆల్బమ్ అక్కడే వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు. ఆ ఫోటోలో పరిచయం చేయాల్సిన ఇద్దరు మహిళలు మాత్రం మిగిలారు. జాన్వి మాత్రం ఆ ఫోటోలోని ఒక మహిళపై వేలు పెట్టింది. ఈమెవరు అని అడిగింది. ఆమె ముఖం జాన్వికి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసిందో మాత్రం గుర్తుకు రావట్లేదు. నాకేం తెలుసు అంటూ రీచా భుజాలు ఎగరేసింది. కానీ ఈమెని చూడు, ఇక ఇదే ఆ వ్యాంపైర్. ఇక వయసులో ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇదే అంటూ రీచా మిస్సెస్ భోస్లే ఫోటోపై వేలు పెట్టింది. జాన్వి ఆ ఫోటోని జాగ్రత్తగా చూసింది. నిజంగానే మిస్సెస్ భోస్లే కాలేజ్ అమ్మాయిలా చాలా ఎంగగా కనిపిస్తున్నారు. కానీ ఆమెకు ఒక విషయం ఆశ్చర్యంగా అనిపించింది. ఆమె మెడలో మంగళసూత్రం లేదు. రీచా కాస్త నెమ్మదిగా మాట్లాడు, సిద్ధార్థ్ సార్ వింటే నేను వదలరు, జాన్వి కంగారుగా చెప్పింది. అతనేం చేస్తాడు, అయినా ఆమె అతనికి సొంతమ్మ కాదుగా అంటూ రీచా ఆల్బంలోని మరో పేజీ తిప్పింది. జాన్వి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి అంటూ ఆశ్చర్యంగా అడిగింది. నీకు తెలియదా, ఆ వ్యాంపైర్ సిద్ధార్థ్కి సవతి తల్లి అంటూ రీచా మళ్ళీ ముఖం చిట్లిస్తూ చెప్పింది. ఆ మాట విన్న జాన్వి ఒక్కసారిగా మౌనంగా మారిపోయింది. సిద్ధార్థ్కి సవతి తల్లా? ఆమె చూపు మళ్ళీ ఫోటో పైన నిలిచిపోయింది. ఇంతకాలం తనకు తెలియని సిద్ధార్థ్ కుటుంబం గురించి ఒక్కొక్క నిజం తన ముందే బయటపడుతుంది. నీకు తెలియదా, ఆమె సిద్ధార్థ్ సవతి తల్లి అని రీచా మళ్ళీ ముఖం చిట్లిస్తూ చెప్పింది. జాన్వి ఒక్కసారిగా షాక్కి గురైంది. ఇన్ని రోజులుగా సిద్ధార్థ్తో కలిసి ఉంటున్నా అతనికి సవతి తల్లి ఉందనే విషయం కూడా తనకు తెలియదు. అది తలుచుకోగానే సిద్ధార్థ్ మీద ఆమెకు కొంచెం జాలిగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు సవతి తల్లి అంటే ప్రేమగా చూసుకునే మంచి రూపాన్ని ఆమె ఎప్పుడూ చూడలేదు. ఒక్కో విషయం బయటపడుతున్న కొద్దీ సిద్ధార్థ జీవితం తనకు మరింత మిస్టరీగా అనిపిస్తుంది. మొదట అతని అక్క గురించి తెలిసింది, ఇప్పుడు తల్లి గురించి మరో విషయం తెలిసింది. నిజంగానే సిద్ధార్థ జీవితం ఎన్నో రహస్యాలతో నిండిపోయి ఉంది. ఆ రహస్యాల వెనుక బహుశా అంతకంటే ఎక్కువ బాధ కూడా దాగుండొచ్చు. ఆ ఆలోచనలతో జాన్వి ఒక నిట్టూర్పు విడిచి రేచా వైపుకు చూసింది. నాకు తెలియదు, కానీ సిద్ధార్థ్ సార్కి అసలమ్మ ఎవరు అంటూ మరోసారి ఆ ఫోటో వైపుగా చూస్తూ అడిగింది. ఆ ఫోటోలో ఉన్న మరో మహిళ జాన్వికి చాలా పరిచయంగా అనిపిస్తుంది. ఎక్కడ చూసిందో మాత్రం గుర్తుకు రావడం లేదు. ఎంత ఆలోచించినా ఆ జ్ఞాపకం ఆమెకు అందకుండా తప్పించుకుంటుంది. నాకు తెలియదు జాను, నేను రాహుల్ అడగలేదు. కానీ ఆమె సవతి తల్లి అయితే సిద్ధార్థ్ సార్కి అసలు తల్లి ఖచ్చితంగా చనిపోయి ఉండాలి కదా మరి. రీచా తనకు అనిపించిన దాన్ని చెప్పేసింది. జాన్వి మాత్రం ఇంకా ఫోటోలోని మరో మహిళనే తదేకంగా చూస్తుంది. ఆ ముఖాన్ని ఎక్కడ చూసినట్టుగా ఆమె మనసు పదే పదే చెప్తుంది. ఏ జాను అని రీచా పిలవడంతో ఆమె ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది. జాన్వి తలెత్తి రీచా వైపుకు చూసింది. ఫోటోలో నన్ను అంత ఎందుకు చూస్తున్నావు అని రీచా అడిగింది. ఏం లేదు, ఈమె కొంచెం పరిచయంగా అనిపిస్తుంది. జాన్వి ఆ మహిళ ఫోటోని చూస్తూ చెప్పింది. నీకు అందరూ పరిచయంగానే అనిపిస్తారు, అది వదిలేసే. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు నిజాయితీగా సమాధానం చెప్తావా అని రీచా ఒక్కసారిగా కాస్త సీరియస్ గా మారి అడిగింది. ఏం ప్రశ్న? జాన్వికి అర్థం కాక అడిగింది. సిద్ధార్థ్, అతను నీకు నచ్చాడా? రీచా నేరుగా అడగడంతో జాన్వి ముఖంలో ఒక్కసారిగా రంగులు పారిపోయాయి. అదేం మాటలు, నువ్వు కూడా ఏంటో రీచా అంటూ జాన్వి నవ్వునట్టు నటిస్తూ చూపులు దాచుకుంది. సరే జాను, కానీ నాకేమనిపిస్తుందో తెలుసా? రీచా ఆమెనే చూస్తూ అడిగింది. ఏమనిపిస్తుంది? జాన్వి కనుబొమ్మల పైకెత్తి అడిగింది. కానీ లోపల మాత్రం గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది, ఏదో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. రీచా జాన్విని తీక్షణంగా చూస్తూ చెప్పింది. అది విన్న జాన్వి ఒక్కసారిగా నవ్వింది. రీచా, నీకు పిచ్చి పట్టింది, అతనెక్కడా నేనెక్కడా, నువ్వు ఎప్పుడు ఏవేవో ఊహించుకుంటూ ఉంటావు అంటూ నవ్వుతూ చెప్పింది. కానీ ఈసారి ఆమె మనసులో మాత్రం భయం మరింత పెరిగిపోయింది. సరే వదిలే, నవ్వకు, నాకు అనిపించింది నేను చెప్పాను అంతే. పద, ఈ ఆల్బంను మళ్ళీ జాగ్రత్తగా పెట్టేద్దాం అంటూ రీచా లేచింది. జాన్వి గుండెలపై చెయ్యి వేసుకున్నంత పని చేస్తూ ఊపిరి పీల్చుకుంది. రీచా వెనుకే నడిచింది. రాత్రి భోజన సమయానికి ఇంట్లో అందరూ ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ భోజనం చేస్తున్నారు. నర్మదమ్మ మా అందరికీ ప్రేమగా వడ్డిస్తూ, ఇంకొంచెం తీసుకో, ఇది కూడా తిను అంటూ ప్రేమగా అడుగుతుంది. సక వంటగదిలో నుంచి కావలసిన మొత్తం ఐటమ్స్ అన్ని అందిస్తుంది. ఇక గంగమ్మ మాత్రం ఎక్కడా కనిపించలేదు. జాన్వి దృష్టి మాత్రం భోజనం చేస్తున్న వాళ్ళ మీద కంటే
పదే పదే పై అంతస్తు వైపుకి వెళ్తుంది. అందుకు కారణం ఎక్కడ సిద్ధార్థ లేడు. అతను భోజనం చేయటానికి కిందకి రాలేదు. ఎదురుగా ఉన్న రుచికరమైన వంటకాలన్నీ ఉన్నా సరే జాన్వికి మాత్రం ఒక్క ముద్ద కూడా సరిగ్గా దిగడం లేదు. ఆమె చూపులు మళ్ళీ మళ్ళీ పైకే వెళ్లి మెట్లపైనే ఆగుతున్నాయి. రీచా, సిద్ధార్థ్ సార్ ఇంకా రాలేదా అని ఆమె మెల్లగా రీచాని అడిగింది. అతను ఎప్పుడైనా మనతో కలిసి కింద కూర్చుని తింటాడా? బహుశా భోజనం పైకి పంపించుంటారు అని రీచా నార్మల్ గానే చెప్పింది. జాన్వి ఆ తర్వాత ఏమీ అడగలేదు. కానీ ఆమె మనసులో మాత్రం ఒక తెలియని ఆందోళన మొదలైంది. అతనికి భోజనం నచ్చుతుందా? అతను తింటాడా లేక అలాగే ఆకలితో ఉండిపోతాడా? సిద్ధార్థ్ గురించిన ఆలోచనలు ఆమె మనసును పూర్తిగా ఆక్రమించేశాయి. జాన్వికి భోజనం ఎంత మాత్రం రుచించడం లేదు. ఏంటి జాను, నువ్వు ఈ మధ్య మరీ పిచ్చిదానిలా తయారవుతున్నావు? ముందు భోజనం మీద దృష్టి పెట్టు అని తనను తానే మనసులో తిట్టుకుంటుంది. అంతలో కావేరి మాటలు ఆమె చెవిన పడ్డాయి. అమ్మమ్మ, నా భోజనం అయిపోయింది. నేను పైకి భోజనం తీసుకెళ్ళివ్వనా? ఆయన కిందకి రాలేదు కదా అంటూ కావేరి లేచి నిలబడింది. అవునమ్మా, ఆయన కాసేపటి క్రితమే భోజనం అడిగారు. ఇప్పుడు టైం కూడా అయ్యింది, తీసుకెళ్ళివ్వు అని నర్మదమ్మ చెప్పింది. సరే అమ్మమ్మ అంటూ కావేరి ఆనందంగా చెప్పి వంటగది వైపుకు వెళ్ళింది. అది విన్న క్షణం నుంచే జాన్వి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఇప్పుడైతే నోట్లో పెట్టుకున్న ముద్ద కూడా గొంతులోకి అడ్డుపడుతున్నట్టుగా అనిపించింది. నా భోజనం కూడా అయిపోయింది, నేను కిచెన్ లోకి వెళ్లి చేతులు కడుక్కుంటాను అంటూ జాన్వి వెంటనే లేచింది. అదేంటి, నీ ప్లేట్లో ఇంకా చాలా ఉందిగా అని రీచా ఆశ్చర్యంగా అడిగింది. అయిపోయింది అని మాత్రమే చెప్పి జాన్వి వంటగది వైపుకు వెళ్ళిపోయింది. వంటగదిలో గంగమ్మ సిద్ధార్థ్ కోసం భోజనం ప్లేటును రెడీ చేసింది. కావేరి మాత్రం పక్కన నిలబడి ప్లేట్లో ఏది ఎంత వేయాలో చెప్తుంది. అది చూసి జాన్వికి కావేరిపై కాస్త కోపం వచ్చింది. వయసులో పెద్దవారైన గంగమ్మకు ఆమె ఎలా ఆదేశాలు ఇవ్వటం జాన్వికి ఏమాత్రం నచ్చలేదు. ఆయన ఏమీ మాట్లాడకుండా జాన్వి బేసిన్ దగ్గరికి వెళ్లి చేతిలో నీళ్ళ కింద పెట్టి కడుక్కోవడం మొదలుపెట్టింది. కానీ ఆమె దృష్టి మాత్రం ఆ ఇద్దరి మీదే ఉంది. ప్లేట్లో రకరకాల పంచభక్ష పరిమాణాలు ఉన్నాయి. ఇక ఒక స్పూన్ కూడా పెట్టారు. కానీ చపాతీ కూరను చెంచాతో మరి ఎలా తింటారు? చూద్దాం ఏం జరుగుతుందో.